యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం యాక్షన్ రియాక్షన్, ఆంధ్రాలో పొలిటికల్ సెక్షన్ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. ఆంధ్ర పొలిటికల్ ఏ విధంగా ఉంది అంటే, ఒకరు యాక్షన్ తీసుకుంటే మరొకరు రియాక్షన్ అయ్యేటట్లు ఉంది. ఈ యాక్షన్ రియాక్షన్ల మధ్యలో పోలీసు కేసులు, సెక్షన్లు అనే అంశం మీదనే మొత్తం ఆంధ్ర పాలిటిక్స్ అంతా జరుగుతూ ఉన్నట్లు సుస్పష్టంగా అర్థం అవుతూ ఉంది. గత 6 నెలల నుంచి తెలుగుదేశం ప్రభుత్వం, అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టారు. ఆ కేసుల విషయంగా పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు చేసిన అప్పుడు యాక్షన్కు ఇప్పుడు రియాక్షన్ స్టార్ట్ అయినట్లే ఉంది. 6 నెలల నుంచి ఒకవైపు పరిపాలన ముందుకు నడిపిస్తూ మరోవైపు రియాక్షన్ వైపు వెళ్తూ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఏ కేసులు ఉన్నాయి, ఎక్కడ మాఫియా ఉంది, ఎక్కడ గంజాయి మాఫియా ఉంది, ఎక్కడ సోషల్ మీడియా ఏ విధంగా కొనసాగింది, ఏ విధంగా అసాంఘిక కార్యక్రమాలు గతంలో చేపట్టారు, ఎక్కడ మోసాలు జరిగాయి, ఎక్కడ దగాలు జరిగాయి, ఎక్కడ రోడిజం జరిగింది, ఎక్కడ ఎన్ని విధాలుగా భూ ఆక్రమణలు జరిగాయి, మొత్తం అంతా కూడా కూపీ లాగుతూ ఉన్నారు. మొత్తం యాక్షన్ వైపే వెళ్తూ ఉన్నారు. యాక్షన్ గతంలో వాళ్ళు చేశారు కాబట్టి ఆ యాక్షన్ గూసిగా చూపి ఇప్పుడు వీళ్ళు రియాక్షన్లో పడ్డారు. ఈ యాక్షన్ రియాక్షన్ల వలన పోలీసులకు ఆంధ్రప్రదేశ్లో ఇది పెద్ద తలనొప్పిగా మారి ఉండవచ్చా అనేది కూడా ఒకానొక ప్రశ్న కలుగుతుంది. ఎందుకు అంటే కేసుల మీద కేసులు, వైకాపా నేతల మీద మొత్తం సెక్షన్ల మీద సెక్షన్లు. ఏ సెక్షన్లు, ఎటువంటి సెక్షన్లు, భూదందాకి ఎటువంటి సెక్షను, రౌడీయానికి ఎటువంటి సెక్షను, గంజాయికి ఎటువంటి సెక్షను, సెక్షన్ల మీద సెక్షన్లు, సోషల్ మీడియాపై ఎటువంటి సెక్షన్లు అనే విషయంపై ఆంధ్ర పోలీసులు తలముఖలు అయ్యారు. ఈ విధమైన ఆంధ్రాలో పొలిటికల్ చర్చ కొనసాగుతూ ఉంది. ఇంకా 6 నెలలే ఆంధ్ర కూటమి ప్రభుత్వం వచ్చి ఇంకా 4 ఏళ్ళు ఏం జరుగుతుందో, ఎక్కడ జరుగుతుందో, ఎవరి పరిపాలన ఏ విధంగా కొనసాగుతుందో, అసలు ఈ పరిపాలనా విషయంలో ఈ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి, ప్రతిపక్ష హోదా లేనటువంటి జగన్ పార్టీ ఏం చేస్తుందో ఆలోచించాల్సిన అంశం. ఇది కాక జగన్ పై కూడా ఒత్తిడి వస్తుంది. జగన్ను కూడా అరెస్ట్ చేస్తారేమో అని వైకాపా నేతల్లో భయం. కడప జిల్లాలో కొంతమంది నేతలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కడప జిల్లాలో పులివెందల్లో వైఎస్ కుటుంబీకులకు సంబంధించిన ఎంపీ అవినాష్ రెడ్డి పిఏనే అరెస్ట్ చేసే ప్రయత్నం, విచారణ చేసే ప్రయత్నం చేశారు. దాదాపుగా ఉదయం నుంచి రాత్రి వరకు విచారించారు నిన్న కడపనందు. కానీ వర్రా రవీంద్రారెడ్డి నాకు పరిచయం లేదు అంటూ, వర్రా రవీంద్రారెడ్డి నేను చూడలేదు అంటూ, వర్రా రవీంద్రారెడ్డి ఏం చెప్తే అది నేను చేయలేదు అంటూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు, అధికారులు అడిగిన ప్రశ్నలకు నాకు తెలియదు అనే సమాధానం చెప్పినట్లు సమాచారం ఒక దినపత్రికల్లో వచ్చింది. ఈ విధమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతూ ఉన్నాయి. యాక్షన్లో రియాక్షన్, ఆంధ్ర పొలిటికల్ అంతా కూడా సెక్షన్ల మయం అనే ఈ చిన్న వీడియో నేను చేయదలుచుకున్నా. మీ సీనియర్ జర్నలిస్ట్ జరంగుల కృష్ణయ్య. నమస్తే.